సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని పేలడం అయితే జరిగింది. భారీ విపత్తు అయితే జరగడం అయితే జరిగింది. పాషా మైలారంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక భారీ విస్ఫోటనం అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిగాచి అనే కంపెనీలో దాదాపు అక్కడ ఉన్నటువంటి డ్రయర్ ఒక్కసారిగా పేలడంతో దాదాపు అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, యూపీ జార్ఖండ్ చెందినటువంటి కార్మికులంతా కూడా వాళ్ళ డెడ్ బాడీస్ ఎక్కడైతే ఆ స్థానంలో పనిచేస్తున్నారో ఆ డెడ్ బాడీస్ అంతా కూడా దాదాపు 50 నుంచి 100 మీటర్ల దూరంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్ని కీలకల మధ్య అయితే వారు కొంతమంది చనిపోవడం, కొంతమంది అవయవాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి 34 మందికి అయితే కానరాని గాయాలయ్యాయి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు ఇంకా పెరిగే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు పోలీసులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు. అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటు పిఎం మోదీ గారు అయినా ఆ యొక్క సంఘటన పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వెంబడే జరిగిన సహాయం వెంబడే దాదాపు అనేక రూపాల్లో కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ అటు డిఆర్ఎఫ్ బృందంతో పాటు హైడ్రా కూడా అక్కడ ఉన్నటువంటి వెళ్ళిన పరిస్థితి చూడొచ్చు. అక్కడ ఎంత భారీ మేర అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో దాదాపు అక్కడ ఉన్నటువంటి బెంచులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పై ఉన్నటువంటి పోల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అగ్ని సిబ్బంది ఏ విధంగా ఆర్పుతున్నారు. దాదాపు 700 నుంచి 800కు సరిగ్గా దాదాపు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రేడియస్ అంతా కూడా దాదాపు 700 నుంచి 800 ఒక ఉష్ణోగ్రత ఆ డిగ్రీ సెల్సియస్ని తట్టుకునేంత వేడినైతే ఒక్కసారిగా కొన్ని క్షణాల్లో మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉదయించిందని చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్ర చరిత్రలోని ఇది ఒక పారిశ్రామిక ఘోర అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సోమవారం ఉదయం హైదరాబాద్ శివార్లోని సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు మండలంలోని పాషా మైలారం పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్లో ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటనం అయితే జరిగింది. ఇప్పటి వరకు 19 మృతదేహాలు ఇప్పటికీ వెలితీయగా శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం కూడా ఉండొచ్చు అని అక్కడ చెప్తున్నారు. ఏకంగా భవనంలో ఉన్నటువంటి 14 అంగుళాలు అంటే ఏదైతే 14 అంగుళాల మేరకు మనతో ఒక్కసారిగా పేరింది. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ అక్కడే క్వాలిటీ చెక్ కంట్రోల్ అంతా ఉండ సమయంలోనే ఈ యొక్క విధ్వంసం జరిగిందని చెప్పాలి, ఈ విస్ఫోటనం జరిగిందని చెప్పాలి. అయితే ఈ విస్ఫోటనం గల కారణాలు ఎన్నో ఉండొచ్చు. అంటే ఐటీ పారిశ్రామిక శాఖ మాత్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏం చేస్తున్నారు, లేదంటే అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్ ఎలా ఉన్నాయి, అన్నిటికీ అంటే భద్రంగా అంటే పరిమాణ భద్రంగా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్లో కూడా ఎక్కడికెక్కడ లోపించిందని చెప్పేసి ఆయా సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు చెప్పినప్పటికీ అనేక లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి అక్కడ దాదాపు ఈ యొక్క విస్ఫోటనం కావచ్చు, ఇక్కడ నుండి భారీ ఫైర్ యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి మృతులకు ఇప్పటికే 2 లక్షల రూపాయల చొప్పునటువంటి ఆర్థిక సాయం అయితే చేయొచ్చు. గవర్నర్ వర్మ గారు, జిష్ణు వర్మ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా తీవ్ర దిగ్భ్రాంతి చేశారు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో మృతులకు వారి కుటుంబాలకి వాళ్ళ ప్రగాఢ సానుభూతి చెప్పేసి సంతాపం అయితే తెలియడం అయితే జరిగింది. ప్రమాదాలకు ఎన్నో కార్మికులకు వాళ్ళ ప్రాణాలు అడ్డు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి కనీస భద్రతలు కూడా ప్రమాణాలు లోపించగా కార్మిక శాఖకు సంబంధించినటువంటి పర్యవేక్షణ అయితే లూజ్ అయితే చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సంక్షేమ ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్లు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అంటే ఏదైతే ఒక కార్మిక సంఘానికి సంబంధించినటువంటి లీడర్స్ ఉన్నారో వారికి ఎప్పటికెప్పుడు క్వాలిటీ చెక్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫిట్టింగ్ అంతా కూడా ప్రతి నెల కావచ్చు, ప్రతి ఒక్క టర్మ్ కూడా చెక్ చేయాల్సి ఉండగా దాదాపు అక్కడ ఉన్న భద్రతా లోపాలన్నీ కూడా లోపం అయినందువలనే ఈ యొక్క విస్ఫోటనం అయితే జరిగిందని చెప్పేసి దాదాపు అక్కడ ఉన్నటువంటి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అప్పటికే దాదాపు నమోదైన కర్మాగారాల సంఖ్య 20,000కు పైగా ఉన్నాయి. అయితే పనిచేస్తున్నటువంటి కర్మాగారాలు మాత్రం 16,000 ఉన్నాయి. అందులో 16,000 కర్మాగారాల్లో దాదాపు కార్మికుల సంఖ్య 8 లక్షలకు పైగా మనకు కార్మికులు అయితే పనిచేస్తున్నారు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు బీహార్ కావచ్చు, అటు యూపీ కావచ్చు, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలు మాత్రమే ఎక్కువ మందిలో కర్మాగారంలో ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కార్మికులు తీవ్రంగా గాయపడుతుండగా కొన్ని సందర్భాల్లో
ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అంటే ఈ క్వాలిటీ చెక్స్ లేకుండా, ఎటువంటి పరిమాణాలు లేకున్నటువంటి ఉన్న ఫ్యాక్టరీలు కూడా ఎటువంటి చెక్స్ లేకుండా, ఎటువంటి క్వాలిటీ చెక్స్ లేకుండా తమ ఇష్టానుసారంగా నడిపినటువంటి ఫ్యాక్టరీలలో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ వాళ్ళ చాలా మంది కూడా అనేక సందర్భాల్లో కూడా ఎన్నో తమ ప్రాణాలు విడిచినప్పటి సంగతి అయితే చూద్దాం. అయితే ప్రమాదాలు ఇలా 2020లో జరిగిన ప్రమాదాల్లో 51 మంది అయితే ఎప్పటికప్పుడే మృతి చెందగా 98 మంది గాయపడ్డారు. 21లో 50 మంది చనిపోగా 65 మంది అయితే క్షతగాత్రులు అయ్యారు. 22లో 60 మంది ప్రాణాలు కోల్పోగా 55 మంది గాయాల పాలయ్యారు. నూతనంగా 23లో కూడా బొల్లారంలోని ఒక ఫ్యాక్టరీలో 15 మంది చనిపోగా, షాద్నగర్లో రంగుల కంపెనీలో యూనిట్లో 11 మంది క్షతగాత్రులుగా గాయపడ్డారు. 24లో సంగారెడ్డి ఓ ఫార్మా కంపెనీలో కూడా గాయపడ్డారు. అయినా ఇంత దాదాపు 20, 21, 22, 23 ఇలా తరచూ అనేక దగ్గరున్నటువంటి ఈ కంపెనీలో చేస్తుండగా ఆ యొక్క అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్ నిర్లక్ష్యం కావచ్చు, ఇంత ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్ ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ భద్రతా అధికారులు ఏం చేస్తున్నారు, లేదంటే ఆయా శాఖకు సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్ కావచ్చు, కర్మాగార శాఖ మినిస్టర్లు కావచ్చు, అనేక మిత్ర బృందం ఏం చేస్తున్నారు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఇటువంటి ఏమి చెవిన పట్టవా అంటూ కూడా అటువంటి శతగాతులైనటువంటి చనిపోయినటువంటి కుటుంబాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనేక ఎన్జిఓస్ కావచ్చు, అనేక జిల్లా కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఆయా మండల కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి కార్మికులు అయితే ఏకమవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు, మృతులకు ₹1 కోటి చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వాలంటూ కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ సర్కారు వైఫల్యం మాత్రమే కనబడుతుంది, మాకెక్కడ సక్సెస్ లేనట్టుగా అక్కడ ఉన్నటువంటి అనేక చికిత్స పొందుతున్నటువంటి కుటుంబాలకు కావచ్చు, చికిత్స పొందుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు, తన పరామర్శ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎవరైతే ఉన్నారో ఆ సంఘటన స్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ సర్వీస్ ఏదైతే ఉందో, అది ఫైర్ ఇంజన్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, హైడ్రా కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, వాళ్ళంతా అలర్ట్ చేసి ఎప్పటికెప్పుడు ఆ ఒక్క అగ్నిని అరికట్టేందుకు సర్వం ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి ప్రయత్నం దక్కిపోలేదు. ఎందుకంటే ఆ యొక్క విస్ఫోటనం అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పిన విషయం ఏంటంటే, అది డ్రైయర్ పనిచేసే తీరును బట్టి అది ఒక్కసారిగా పేలడం, అంటే అక్కడ నుండి పరిమాణాలు, అంటే ఎక్కడ ఆ యొక్క రేడియస్ చుట్టుపక్కల కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్ ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న పర్యవేక్షణ ఏమైనా లోపించిందా అనేది కూడా అనేక కోణాల్లో కూడా అటు కలెక్టర్, అటు జిల్లా ఎస్పీ కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీని నివేదించి అక్కడ ఉన్నటువంటి పూర్తి అధికారాన్ని అయితే యంత్రాంగాన్ని అయితే పనిచేసిన తర్వాత పూర్తి నివేదిక అయితే తెలవడం అయితే జరిగింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిఎం మోడీ గారు కూడా ఈ సంఘటన విషయం తెలిసిన తర్వాత తీవ్ర ఆందోళనకు అయితే గురయ్యారు. అయితే దానికి సంబంధించినటువంటి అక్కడ ఎటువంటి కార్యక్రమాలైనా కూడా, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి అంటూ కూడా ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ హెల్ప్ డెస్క్ను కూడా అక్కడ నుండి సంప్రదించడం అయితే జరిగింది. అనేక కోణాల్లో కూడా ఈ యొక్క సిగాచి ఫార్మాకా అక్కడ ఉన్నటువంటి కంపెనీ, కెమికల్ కంపెనీలో అక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ని తెలుపుతూ ఉన్నటువంటి వార్త. ఇప్పటికైనా గవర్నమెంట్ ఏదైతే కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ నుంచి కార్మికులకు కావచ్చు, సపరేట్గా వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ఏర్పరిచి వాళ్ళకంటూ క్వాలిటీ చెక్స్ నిబంధనలను ఉల్లంఘిస్తే అటువంటి కంపెనీని మూసివేయాలంటూ కూడా అధికారులు కోరినప్పటికీ ఇటువంటి చేయకపోగా ఇటువంటి అనేక రకాలుగా విస్ఫోటన కావచ్చు, భారీ ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు జరగడం అయితే జరిగింది. ఇది విపత్తు రాష్ట్రంలోనే ఇది ఘోర ప్రమాదం అని కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఒక తమ వ్యక్తాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ప్రమాణాలు జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పూర్తి అంటే అక్కడ ఉన్నటువంటి సమాజం అంటే ఏదైతే ఉంటుందో అంత ఒక భయం అయితే ఏర్పడుతుంది. ఆ భయానికి ఇంకెవరైనా వస్తారా, లేకపోతే వేరే ఇరుగు పొరుగు దేశాల నుంచి, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి ఇంకెవరైనా అధికారులు వచ్చి దానికి సందర్శిస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అంటే కూడా అధికారులు నివేదించి ఆ యొక్క నివేదికను సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఇస్తారు. రేవంత్ రెడ్డి దాని మీద పూర్తి సమీక్షించి అధికారులతో పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఏ విధంగా అండగా ఉంటారని చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.